వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిబాబు హోమ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరో మంచి హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నానండి. చూడండి, దొండకాయలు పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అంతా దొండకాయలు ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. దొండకాయలు 2-3 చోట్ల వేసానండి. ఎప్పుడైనా మన టెర్రస్ మీద ఎనీ వెజిటేబుల్ మనకు సరిపోను ఎన్ని పాదులు పెట్టుకుంటే సరిపోతుందో మనం ఒకటి జడ్జ్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. తీగ జాతులు అయితే 2-3 పెట్టుకోండి. అదే చెట్టు మొక్కలు అయితే వంకాయ, మిర్చి, బెండ ఇవి అయితే ఒక 20 నుంచి 25 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ మన ఫ్యామిలీకి బ్రహ్మాండంగా సరిపోతాయి, చాలా బాగా వస్తాయి. టెర్రస్ మీద ఎనీ వెజిటేబుల్ మనం పండించుకోవచ్చు. నేనైతే 3-4 చోట్ల దొండకాయలు వేసాను. దాదాపుగా 2 కిలోల దాకా దొండకాయలు వచ్చాయి ఈరోజు. ఆకుకూరలు కూడా అంతేనండి. 2-3 టబ్బులు, ఒక్కొక్క ఆకుకూర రకానికి ఒక్కొక్క టబ్బు, అట్లా 2-3 టబ్బుల్లో వేసుకుంటే మనకి ఎవ్రీ వీక్ మనకి ఆకుకూర అనేది కన్సిస్టెంట్గా వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ జామకాయ ఒకటి ఉంది, అది కూడా కోసేసుకుంటున్నాను. ఇక్కడంతా వంకాయలు ఉన్నాయి. వంకాయలు మాత్రం మనకి ఎవ్రీ హార్వెస్ట్లోనూ వంకాయలు అనేవి కంపల్సరీ ఉంటాయండి. కొంచెం ఈల్డింగ్ అయితే తగ్గింది ఈ సమ్మర్ వల్ల. బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, సమ్మర్ కోసం వేసినాయి. జస్ట్ ఈరోజు ఒక 10-15 బెండకాయలు దాకా వచ్చినట్టున్నాయి. ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇదంతా ఆకుకూర చూడండి ఎంతంత పెద్ద పెద్ద చెట్లు వచ్చాయో, చాలా హెల్దీగా వచ్చింది. ఇంత సమ్మర్లో కూడా ఆకుకూర ఇంత బాగా పెరిగిందంటే చాలా బలంగా బాగా పెరిగింది, చాలా బాగుంది. బంచులుగా ఉంది ఆకుకూర అయితే. పెద్ద గంపెడు ఆకుకూర అయితే హార్వెస్ట్ చేశాను ఈరోజు. అదో బొకేలా ఉంది చూస్తుంటే, చేతిలో పట్టుకున్నది గ్రీన్గా. ఇక్కడ కూడా ఆకుకూర ఉంది, తోటకూర స్టెమ్ చూడండి ఎంతంత బలంగా ఉందో. ఇదంతా కూడా ర్యాండమ్గా దానంతట అదే వచ్చిందండి. మనం వన్స్ తోటకూరను మన గార్డెన్లో పెంచుకోవడం స్టార్ట్ చేస్తే ఆ సీడ్స్ అక్కడ పడి అవే వస్తూ ఉంటాయి. మనం వేసినా వేయకపోయినా సరే తోటకూర అనేది మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను స్పెసిఫిక్గా తోటకూర వేయను, జనరల్గా ఎక్కడో ఒక చోట వేస్తాను. మిగతాదంతా అదే వాలంటరీగా వస్తూ ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా దగ్గరగా వేసిన దానికంటే విడవిడంగా అక్కడొక మొక్క వేసిన దాన్ని బలంగా హెల్దీగా ఉంటుంది. అది మనకి వన్స్ కట్ చేసుకున్నా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయి. అక్కడ కూడా ఒక బీరకాయ ఉంది, అది కూడా కట్ చేసుకుంటున్నాను. అక్కడేమో మన యాపిల్ బేర్ ఉంది, యాపిల్ బేర్ కూడా ఉన్నాయి, అవి కూడా కొన్ని పిక్ చేసుకుందాం. చూడండి, మల్బెరీ కాపు అయిపోవచ్చింది. చూడండి, ఈరోజు అయితే ఈ మల్బెరీస్ వచ్చాయి. ఇక్కడ దానిమ్మ కూడా చాలా బాగా వస్తుంది. మన గార్డెన్లో 3 చెట్లు ఉన్నాయి. ప్రతి హార్వెస్ట్లోనూ 4-5 కాయలు దానిమ్మకాయలు కోసుకుంటూ ఉంటాము, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా సీడ్ నుంచి ప్రాపగేట్ చేసినవి. సీడ్ నుంచి ప్రాపగేషన్ ప్లాంట్ ఎప్పుడైనా సరే పెస్ట్ అటాక్లను తట్టుకోవడం రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది మామూలుగా అంటు వెరైటీ కంటే. చూడండి ఎంత తోటకూర వచ్చిందో, చాలా బాగా అనిపించింది. ఏదో మార్కెట్లో అమ్మడానికి వచ్చినంత వచ్చింది. మన ఒక్క ఫ్యామిలీకే కాదు, మన చుట్టూ ఉండే 4-5 ఫ్యామిలీకి సరిపడా తోటకూర వచ్చింది. ఇవన్నీ యాపిల్ బేరు, కొంచెం మల్బెరీస్, ఒక 5 దానిమ్మకాయలు వచ్చాయి, ఒక జామకాయ, కొన్ని వంకాయలు, 2 బీరకాయలు, కొంచెం బెండకాయలు, మిగతావన్నీ దొండకాయలు. చాలా బాగా అనిపించిందండి ఈ హార్వెస్ట్. ఐ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ హార్వెస్ట్. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.